వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా చదువుకోవాలి. ఫలక్నుమాలో బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం. మహిళా కానిస్టేబుల్ సర్ప్రైజ్ చేసిన ఏపీ హోంమంత్రి. కానిస్టేబుల్ రేవతి ఇంటికి వెళ్లి శ్రీమంతం చేసిన వంగలపూడి అనిత. ప్రభుత్వం ఎంపీఎస్సీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన బైరి వెంకటేశం. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతుంది. డ్వాక్రా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఏపీ మంత్రి నారాయణ. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మత్స్యశాఖ చైర్మన్ మెట్టు సాయికుమార్ తదితరులు పాతబస్తీ ఫలక్నుమాలోని బాలికల గురుకుల పాఠశాలకు విచ్చేసి పాఠశాల విద్యార్థులకు, మహిళా ఉపాధ్యాయులకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగడానికి ప్రభుత్వం అందజేస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా చదువుకోవాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హ్యాపీ ఉమెన్స్ డే. టీచర్స్ కు అందరికీ కూడా హ్యాపీ ఉమెన్స్ డే. గౌరవ ప్రిన్సిపాల్ గారికి, సిబ్బందికి, గౌరవ జిల్లా కలెక్టర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, ఆల్ ఇండియా టాపర్, అదేవిధంగా మెట్టు సాయి గారు, ఫిషరీస్ చైర్మన్ గారు, నాయక్ గారు, కార్పొరేటర్ గారు, మిగతా రాజేష్ గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, పాఠశాల సిబ్బంది, పాత్రికేయులు అందరూ కూడా ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ కూడా మరొకసారి మహిళా శుభాకాంక్షలు. దినోత్సవం రోజు, మహిళా దినోత్సవం రోజు మనం అంతా కూడా ఒక ప్రతిజ్ఞ చేసుకోవాలి. భవిష్యత్తులో మనం ఉన్నత స్థానాలకు ఎదగడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి అవకాశాలను వినియోగించుకొని శ్రమపడి ఉన్నత శిఖరాలు అధిరోహించాలి అనేటువంటి ఒకటి ఆలోచన చేయాలి. संबली बहादुरपुरे के फारूक नगर सोशल वेलफेयर स्कूल और कॉलेज के हमारे मंत्री साहब, आरटीसी और बीसी वेलफेयर के उन्नत प्रभाकर साहब और हमारे कलेक्टर हैदराबाद यहाँ पर आए, हम उनका खैर मकदम करते हैं। और तमाम वुमेंस डे के मौके के ऊपर मैं तमाम ख़वातीन को दिल की गहराइयों से मुबारकबाद पेश करता हूँ। अल्हम्दुलिल्लाह जो हुकूमत तेलंगाना की जानिब से ख़वातीन को जो स्कीम दिए जा रहे हैं, ख़वातीन को अपने पैरों पर ठहर कर अपनी कफ़ालत करने के लिए तमाम इक़दाम किए जा रहे हैं। तो लिहाजा हम मिनिस्टर साहब का और तमाम का तहे दिल से शुक्रिया अदा करते हैं। फिर एक बार मैं तमाम సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ పాఠశాలకు కాలేజీకి రావడం జరిగింది. ఈ విద్యార్థులను, అధ్యాపక వర్గానికి అందరికీ కూడా, అదేవిధంగా తెలంగాణలోని మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రత్యేకించి తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో మహిళలకు అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా 1,00,000 మంది కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతోటి నూతనంగా వాళ్ళను సోలార్ పరంగా కావచ్చు, ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళా సంఘాలతోటి, మండల సమైక్యలతోటి ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీ ద్వారా నడిపేటువంటి ఒక విప్లవాత్మక నిర్ణయాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా కొంత నూతనమైనటువంటి విధానాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులతో పాటుగా కొంత వయసును 15 సంవత్సరాలకి సడలించి 60 నుంచి 65కు పెంచి మహిళలందరినీ సభ్యులుగా చేర్చి 1 కోటి మందిని మహిళలుగా చేర్చాలనే ప్రభుత్వ నిర్ణయం. వారందరికీ అన్ని రకాలుగా ఆర్థిక సహకారం. ఓ మహిళా కానిస్టేబుల్కు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సర్ప్రైజ్ ఇచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హోంమంత్రి అనిత విశాఖ జిల్లాలోని మహిళా కానిస్టేబుల్ రేవతి ఇంటికి వెళ్లారు.
కానిస్టేబుల్ రేవతిని ఆమె కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం రేవతికి ఘనంగా దగ్గరుండి సీమంతం చేశారు. దీంతో కానిస్టేబుల్ రేవతి భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఎక్కువగా ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు అదే అడుగుతున్నాను. అసలు మీరు స్థితిగతులు ఎలా ఉన్నాయి చూడడానికి లోపలికి వెళ్ళా అంటే ఒక చిన్న హౌస్ 31 lakh అయింది. ఎంతో కొంత ఏదో చిన్న కొంచెం పెడతాను. దాన్ని వేస్ట్ చేసుకుని అందరూ ఏంటంటే అదొక వ్యాపారం అయిపోయింది. డ్రీమ్ కాబట్టి ఇంకా దాన్ని బట్టి ప్రతి వాళ్ళ 5 లక్షలు 10 లక్షలు జీపీఎఫ్ అన్ని భద్రతలు అన్ని తీసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశంలో 57 ఎంబీఎస్సీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు భైరి వెంకటేశం అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ఎంబీఎస్సీ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. చాలా అన్యాయానికి నిర్లక్ష్యానికి గురైనటువంటి దళితుల్లో ఉన్నటువంటి అత్యంత వెనుకబడ్డటువంటి 57 కులాలు ఇప్పటి వరకు కూడా కనీసం 7% కూడా పొందలేకపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇవాళ అన్ని కులాలకు న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి నిజంగా సామాజిక న్యాయం చేసేటువంటి ఇవాళ అవకాశం ఇవాళ ప్రభుత్వానికి ఉన్నది. కాబట్టి వెంటనే ఎంబీఎస్సీ కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వచ్చే బడ్జెట్లోనే 1000 కోట్ల నిధులు ఈ కార్పొరేషన్ కేటాయించి ఇలా ఈ కులాలకు న్యాయం చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఇక రెండోది, మన ఈ కులాలకు సంబంధించి కుల ధృవీకరణ పత్రాలు ఇంతకాలం ఇలా ఆర్డీఓ ద్వారా ఇస్తూ అనేక ఇబ్బందులకు గురవుతున్నటువంటి మా 57 ఎంబీఎస్సీ కులాలు ఇలా ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినాం. ఇలా మాకు ఆర్డీఓ ద్వారా కాకుండా తహసీల్దార్ ద్వారా ఇచ్చే విధంగా వెంటనే జీవో ఇవ్వాలని చెప్పేసి ఇలా ప్రభుత్వాన్ని మేము ముఖ్యంగా ముఖ్యమంత్రి గారిని, పెద్దలు దామోదర్ రాజనరసింహ గారిని ఇలా మా ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయేటువంటి ఏప్రిల్లో నిర్వహించేటువంటి మహనీయుల జయంతి ఉత్సవాలు ఏవైతున్నాయో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా జగజీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలకు సంబంధించినటువంటి నిర్వహణ కమిటీ బాధ్యతలు ఏవైతున్నాయో అవి ప్రతిసారి కూడా మాలమాదిగ కులాలకే ఇస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా మా ఎంబీఎస్సీ కులాలకు ఇలా దళితుల్లో అత్యంత వెనుకబడ్డటువంటి మా మోచికో, చిందుకో, డక్కలకో, ఇలా మాసిన్కో, మా మాంగరుడికో, మాదాస్కురువకో, పంబాలకో, ఇలా మా కొల్పులకో ఇట్లా వెనుకబడ్డ కులాలకు కూడా ఇలా ఆత్మగౌరవంతో ఇలా ఉత్సవాలు నిర్వహించే స్థాయిలో ఇలా ఈ కులాలు గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలా దళితులందరినీ సమానంగా చూస్తామనేటువంటి ప్రభుత్వం ఇలా మాకు సంబంధించినటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఇలా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతుందని మంత్రి నారాయణ చెప్పారు. కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ వేడుకలకు స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్తో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, తల్లికి వందనం నిధులను త్వరలో ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి నారాయణ చెప్పారు. ఈ సందర్భంగా డ్వాక్రా సంఘాలకు 125 కోట్ల రూపాయల చెక్కులు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చింది. అందుకని ఈరోజు ఎక్కడ మెడికల్ కళాశాలలో తీసుకున్నా మెడికల్ కళాశాలలో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ మంది ఉండే కారణం ఏంటంటే ఆ రిజర్వేషన్ ఇవ్వబట్టే, ఇలాంటివి ఉండేది కాదు. అదేవిధంగా మీ అందరికీ తెలియాల్సిన విషయం, 2014-19లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ మహిళలు, డ్వాక్రా మహిళలు కానీ మెహ్ మహిళలు కానీ కేవలం చిన్న చిన్న పనులు చేయటం కాదు, అంటే బొమ్మలు తయారు చేయటం, చీరల్ని నేయటం, లేదా ఏదైనా ఫుడ్ తయారు చేయటం, ఇలాంటివి కాదు, వాళ్ళని కూడా వ్యాపారస్తులు చేయాలని ఈ రాష్ట్రంలో ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు బాధ్యత.
ముఖ్యమంత్రి గారు డ్వాక్రా మెహ్మా మహిళలకి ఇసుక రీచ్లు ఇచ్చేశారు. దాంట్లో వచ్చే ఆదాయం 25% వాళ్ళకి ఇవ్వటం జరిగింది. కొంతకాలం చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల అది సరిగా చేయలేక దాన్ని ఆపడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం మహిళలు మగవారితో సమానంగా వ్యాపారస్తులు కావాలి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి అనే ఉద్దేశంతో చేశారు. ఈరోజు యాక్చువల్గా తీసుకుంటే అటు మెఫా కావచ్చు, డ్వాక్రా కావచ్చు, అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి బ్యాంకు లింకేజీలు కావచ్చు లేదా అనేకం చేస్తుంది. వీటితోటి ఎలక్షన్స్కి ముందు ఎన్డీఏ కూటమి కొన్ని వాగ్దానాలు చేసింది. వాటిని ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాం. కారణం ఏంటంటే రాష్ట్ర ఖజానా ఖాళీ. జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాడు. అసలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కూడా ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళ. నా శాఖ తీసుకుంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్టర్ బ్యాంకు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు శాంక్షన్ చేయించాం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. అది ఎందుకు శాంక్షన్ చేయించామంటే ఈ రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ప్రతి ఒక్కరికి తాగటానికి స్వచ్ఛమైన నీరు 135 లీటర్లు ఇవ్వాలనే ఉద్దేశంతో. అయితే 70% వాళ్ళు ఇస్తారు, రాష్ట్ర ప్రభుత్వం 30% పెట్టుకోవాలి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ ఇవ్వక ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. 5 ఏళ్ళు ఆగిపోయింది. మొన్న జూన్కి అయిపోయింది టైం. మొన్న జూన్కి టైం అయిపోతే వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించి కేంద్రానికి లేఖ రాసి మళ్ళీ ఆ ప్రాజెక్టుని 2028 దాకా చేసి తీసుకొచ్చాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీగా గిటే మహేష్ బాబా సాయబ్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఎస్పీగా పనిచేసిన అఖిల్ మహాజన్ ఆదిలాబాద్ ఎస్పీగా బదిలీ అయ్యారు. కొత్త ఎస్పీకి జిల్లా పోలీసులు సాదరంగా స్వాగతం పలికారు. జిల్లా పరిధిలోని ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తామని ఎస్పీ తెలిపారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా ఉంటామని, ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ మాసప్ ట్యాంకులోని పోలీస్ గెస్ట్ హౌస్లోని ఆఫీసర్స్ మెస్ లాంజ్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తెలుగు డిపార్ట్మెంట్ పూర్వ విద్యార్థులు ప్రత్యేకంగా కలుసుకొని మహిళా దినోత్సవ వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఒకరు మహిళల గొప్పతనాన్ని చాటుతూ పాటరూపంగా వివరిస్తే మరొకరు నారీ శక్తిని గూర్చి వివరించారు. 40 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారు తమ గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపారు. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు అందరికి. అండ్ నాది సంగీత పరంగా చూడద్దండి. ఎందుకంటే ఉన్నారు పండితులు చాలా మంది ఉన్నారు, సంగీత పండితులు. అందుకని రాగాలు శృతులు ఎవరైతే పట్టుకోవచ్చు ప్లీజ్. సో మహిళా దినోత్సవం సందర్భంగా ఇది కరెక్ట్ గా సూట్ అవుతుంది అనుకుని వాడాలని అనుకున్నాను. సో ఇది అఫ్కోర్స్ ఒకప్పుడు చాలా రోజుల నుంచి మహిళలకు అన్యాయం జరుగుతుందని మనం బాధపడుతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఇంకా మొత్తం అన్ని అధికారాలు వచ్చాయి. బట్ అప్పటి వెంకట కంటే ఇప్పుడు చాలా బెటర్ అనిపిస్తుంది, చాలా అసంఘటన. సో ఆ సందర్భంగా ఒక మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడి ఈ
ఎంత గొప్ప మనసు నీదమ్మా ఓ అదివానీది కోటి కోటి దండాలమ్మా ఓ ముదితాని మహిళా దినము శుభాకాంక్షలు నీకు మహిళా దినము శుభాకాంక్షలు ఎంత గొప్ప మనసు నీదమ్మా నిన్ను కన్నా నీ తల్లిదండ్రులే చిన్న చూపే చూసినారే నీవు మెట్టిన నీటిలోనా అవమానాలే చేసినారే అయినా గాని బాధలన్నీ మర్చిపోయి ఆ బాధలన్నీ మర్చిపోయి ముందుకు నడిచిన ధైర్యం నీదే అమ్మా మహిళమ్మా ఎంత గొప్ప మనసు నీదమ్మా అందరికీ తెలిసిందే. తరతరాలుగా మాతృదేవో భవతో మొదలుపెట్టి చాలా మంది చాలా రకాలుగా కీర్తిస్తూనే వచ్చారు. అయితే నేను చెప్పదలుచుకున్నది నా అవగాహన అనాలిసిస్ ఏంటి అంటే ఇవాటికి కూడా మన దేశంలో పట్టించాడు. ఎప్పుడైతే అన్ని మారుమూల ప్రాంతాలు మనం అర్బన్ సొసైటీ మాత్రమే చూస్తున్నాం. చాలా ఎన్ని నగరాలు ఉన్నాయి, గట్టిగా మాట్లాడితే ఒక 5-6 నగరాలు ఉంటాయి, కొన్ని టౌన్స్ ఉంటాయి. అది కాక మిగిలిన అనేకమైనటువంటి పల్లెటూళ్ళలో అన్ని చోట్ల కూడా ఇంకా ఆడపిల్లల వరకు వస్తే కనుక వాడికి చదువు కానీ వాడికి ఎదురు చదువుకోవాలని కానీ ఉద్యోగ అవకాశాలు అఫ్కోర్స్ ఏదీ లేవు. కానీ కనీసం తన కాళ్ళ మీద తను నిలబడాలి మనిషిని అనే విషయం కూడా వాడికి అర్థం చేసుకోలేని అర్థం కాని స్థితిలోనే ఇవాటికి కూడా సమాజం దురదృష్టవశాలు. అందుకనే నేను ఇందాక చెప్పడం వస్తే స్త్రీ గొప్పతనం సరే మనందరికీ తెలిసిందే కదా. అమ్మ, భార్య, సోదరి, పిల్లలు అందరిలోనూ అన్ని గొప్పతనం మనం చూస్తూనే ఉన్నాం. కానీ అన్నింటికంటే ముఖ్యమైన గొప్పతనం విషయానికి వస్తే సహనం మాత్రమే నేను చెప్తాను. చట్టాలు ఎలా ఉన్నా ఆ చట్టాలు ఇంప్లిమెంట్ ఎంతవరకు అవుతున్నా అవి మీకు అందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు. ఆస్తి హక్కు కానీ లేదా కట్నం కానీ ఇలాంటి ఎన్నో అంశాల్లో ఎన్ని విధాలుగా ఎన్ని సౌకర్యాలు ఎంత విశేషమైన అంశాలు ఇచ్చినా కూడా వాడికి కానీ వాటికి కూడా దాన్ని ఏమి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్లోని ఏబిఎన్ఎస్ నెస్ట్ అపార్ట్మెంట్ వాసులు వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి మహిళా దినోత్సవ ప్రత్యేకతను వివరిస్తూ పలువురు మహిళలు ప్రసంగించారు. హ్యాపీ ఉమెన్స్ డే ఇలాగే ప్రతి సంవత్సరం మనము మంచిగా సంతోషంగా జరుపుకోవాలి. వేదిక ముందర కూర్చున్నటువంటి మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. మరి ఈరోజు మహిళా దినోత్సవం మనం ఎంతో సంబరంగా జరుపుకుంటున్నాము. కానీ ఈ యొక్క మహిళా దినోత్సవము ప్రారంభమైనటువంటిది ఒక శ్రామిక ఉద్యమం నుండి అని మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. మరి శ్రామిక ఉద్యమం అనేటువంటిది దేనికోసం స్టార్ట్ అయింది అనేటువంటిది ఒక్క 2 మాటలు మనం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అయితే మనకు తెలిసినటువంటి విషయమే ఇది సమాన పనికి సమాన వేతనము అనేటువంటి ఒక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటిది. మరి మగవారు ఆడవారు ఇద్దరు కూడా ఆ యొక్క వివిధ రంగాల్లో పనిచేస్తున్నప్పుడు ఇంతకుముందు ఏంటి అంటే మగవారికి కొంచెం ఎక్కువ జీతం ఉండేది, ఆడవారికి కొంచెం తక్కువ జీతం ఉండేది. కాబట్టి పని విషయంలో చూస్తే సమానంగా ఉంది, కానీ వేతనం విషయంలో చూస్తే తక్కువగా ఉంది. కాబట్టి తక్కువ పని గంటలు మెరుగైన జీతము అనేటువంటి ఒక విషయంలో చిన్న ఉద్యమంగా స్టార్ట్ అయ్యి ఆ యొక్క ఉద్యమము
చివరికి ఐక్యరాజ్య సమితి గుర్తించి మహిళా దినోత్సవము జరుపుకునేటువంటి రోజుగా ఇది రూపాంతరం చెందింది. ఎక్కడ అంటే ఒక మహిళ ఇంకొక మహిళకు రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే అక్కడ మహిళలకు అందరికీ రెస్పెక్ట్ అనేది జరుగుతుంది. ఒక మహిళ ఇంకొక మహిళకి అంటే ఒక మహిళ ఇంకొక మహిళకి రెస్పెక్ట్ ఇవ్వనప్పుడు తనకు తాను రెస్పెక్ట్ ఇచ్చుకున్నట్టే పక్క మహిళకు కూడా రెస్పెక్ట్ ఇవ్వనట్టు. అంటే మహిళలు ఎక్కడ మనం ఏ పాత్ర పోషించినా కూడా మంచిదానికైనా చేయడానికైనా మీరు చూడండి, ఒక మహిళ వెనక ఉంటది, మంచి పనులు చేయడానికి ఉంటది. ఒక చెడు అఘాయిత్యాలు బయట ఎక్కడ వచ్చినా ఒక స్త్రీ ఉన్న తర్వాతనే నలుగురు పురుషులు ఉంటారు. అంటే అక్కడ స్త్రీ ఖచ్చితంగా అక్కడ తన పాత్ర పోషిస్తుంది. స్త్రీ లేని ఎక్కడ లేదు. స్త్రీ తన కుటుంబాన్ని చాలా సంస్కారంగా పెంచుతుంది. కానీ పిల్లల్ని పెంచడంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది. ఒక భారతరాల పౌరులని అందించడానికి, ఒక విజ్ఞానాన్ని అందించడానికి ఒక స్త్రీ తను ఏం చేస్తుందంటే తన గర్భంలో ఉన్న బిడ్డని ఒక సృష్టికర్తగా తయారు చేసి సమాజానికి విజ్ఞానాన్ని అందించే బిడ్డని ఇస్తుంది. అంటే స్త్రీ ఎంత గొప్పదో చూసుకోండి. ఒక మాతృమూర్తి అయినంత మాత్రాన కాదు, విజ్ఞానం అందించే బిడ్డను సృష్టించి సమాజానికి అందిస్తుంది. అంటే తల్లి చాలా గొప్పది. అంటే తల్లి పుట్టినప్పటి నుంచి బిడ్డకి మంచి సంస్కారంగా పెంచుతుంది. నాన్నను పరిచయం చేసేది కూడా ఒక తల్లి. పిల్లవాడికి మాటలేమి రావు ఫస్ట్, కానీ పుట్టిన తర్వాత అన్ని తను చేసుకుంటూ కూడా మీ నాన్న పేరు అన్ని పరిచయం చేసేదే ఒక తల్లి. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు గ్లోబల్ ట్రీ సంస్థ ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించడం అభినందనీయమని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ హయత్ ప్లేస్ హోటల్లో గ్లోబల్ ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ను ఆయన ప్రారంభించారు. యూకేలో అందుబాటులో ఉన్న విద్యావకాశాలు, ఆయా యూనివర్సిటీలు అందిస్తున్న కోర్సులు, ఫీజులు, స్కాలర్షిప్ వివరాలను తెలుసుకునే అవకాశం కలుగుతుందన్నారు. యూకేతో పాటు ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్ దేశాలకు చెందిన విశ్వవిద్యాలయాల్లోనూ ప్రవేశాల కోసం అడ్మిషన్లు అందిస్తున్నట్లు గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకుడు శ్రీకర్ అలపాటి తెలిపారు. Special thanks to Mr. Gareth, our British High Commissioner of the British High Commission Hyderabad. Thank you so much, Gareth. I know you have a busy and tight schedule, and in spite of your preoccupied schedule, taking out time for today's global education global light on various career opportunities in UK. Thank you very much for this organized brilliant event. On what is a day to celebrate International Women's Day, so it's a very good new day. It's really important, and I hope that many of you in education in the UK. I think many of you are here because you know that already. We have 4 of the top 10 global universities in the UK. Over 10% of the top in the UK is not only the quality of the education, but the employability. How studying in the UK will help you secure work, secure employment afterwards. And of course, an important part of why you're in this room, as I expect, is because as you all know, after you study in the UK, after you graduate, we have our post-study government has committed to keeping the 2-year post-study work visa in place. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని అనంత్ డైమండ్స్ అధినేత జాస్తి వెంకట్ కొంతమంది మహిళలతో కలిసి స్త్రీ వ్యక్తిత్వానికి నివాళిగా తమ సరికొత్త మహిళల ప్రత్యేక ఏకం కలెక్షన్ను హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఆవిష్కరించి అనంతరం మహిళలను సత్కరించారు. సంక్లిష్టమైన డిజైన్ల నుండి సున్నితమైన హస్తకళ వరకు ప్రతి భాగం అనంత్ డైమండ్స్ ప్రసిద్ధి చెందిన కళాత్మకత, అంకిత భావానికి నిదర్శనమన్నారు. I'm Vishnu Priya, designer at Anand Diamonds. Iroju March 8th Women's Day Sandarbanga, we have launched our new collection line which is called Ekam.
ఏకం అంటే సంస్కృతంలో యూనిటీ అని అర్థం. సో దిస్ కలెక్షన్ వీ హ్యావ్ లాంచ్డ్ బికాజ్ అంటే మనకి ఎప్పుడు అంటే హెయిర్లూమ్ అనేది మనకి బాగా కనెక్టింగ్గా ఉంటుంది. సో దిస్ ఏకం కాన్సెప్ట్ ఈస్ ఆల్ అబౌట్ హెయిర్లూమ్ అండి. సో అంటే మనకి అమ్మమ్మలు, నాయనమ్మలు లేదా తరతరాల నుంచి వస్తున్న నగలంటే చాలా ఇష్టంగా ఉంటుంది మనకి. సో వాటినే వీ హ్యావ్ గివెన్ అ టచ్ ఆఫ్ న్యూ మోడరేటివిటీతో చేస్తున్నాము. సో దిస్ ఇస్ ఆల్ ఏకమ్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ టు లాంచ్ ఏకమ్ టుడే ఇన్ హైదరాబాద్. నా పేరు భానుప్రకాష్, నేను ఆనంద్ డైమండ్స్ ప్రొప్రైటర్. సో మీ అండ్ మై వైఫ్ టుడే ఇక్కడ మేము వీఆర్ లాంచింగ్ ఏకమ్ కలెక్షన్ అండి. సో ఏకమ్ కలెక్షన్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ గోల్డ్, డైమండ్స్ అండ్ పోల్కి జ్యువెలరీ. సో ఏకమ్ కలెక్షన్ వచ్చేసేపాటికి ఇట్స్ రిజంబుల్స్ టుడేస్ ఉమెన్ అండి. మాకు the core strength of any family we believe has been women for every family. So అదే విధంగా మా జ్యువెలరీ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా వాళ్ళ ఫ్యామిలీలోకి వెళ్ళినప్పుడు ఇట్ షుడ్ బ్రింగ్ దెమ్ ప్రాస్పర్, ఇట్ షుడ్ బ్రింగ్ దెమ్ గుడ్ లక్ అండ్ ఇట్ షుడ్ make value for them. And as everyone resemble jewelry as a passing on to their next generation, so we value it and we take it very personally. సో కలెక్షన్ ఇవాళ లాంచ్ చేసిన అన్ని పీసెస్ కూడా ప్రతిదీ ఒకదానికి మించి ఇంకొకటి అంటే అందంగా అండ్ చాలా అద్భుతంగా రెస్పాన్స్ ఉంది. మాకు వచ్చిన గెస్ట్స్ అందరూ కూడా చాలా ఆనందంగా దే బీన్ అప్రిషియేటింగ్ అస్. సో దట్స్ హ్యావ్ బీన్ ఫస్ట్ హ్యాపీ మూమెంట్ టుడే. And going forward we want to launch in lot of new collection and I would andarni kuda vachi ma yokka ekam collection ni vachi chudali ani korukuntunnamo and wishing everyone happy women's day andi. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు పురుషులకు సమానంగా అన్ని రంగాల్లో ముందుండేలా చదువుకోవాలి. ఫలక్నుమాలో బాలికల గురుకుల పాఠశాలను సందర్శించిన మంత్రి పొన్నం. మహిళా కానిస్టేబుల్ సర్ప్రైజ్ చేసిన ఏపీ హోంమంత్రి. కానిస్టేబుల్ రేవతి ఇంటికి వెళ్లి శ్రీమంతం చేసిన వంగలపూడి అనిత. ప్రభుత్వం ఎంపీఎస్సీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేసిన బైరి వెంకటేశం. కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతుంది. డ్వాక్రా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన ఏపీ మంత్రి నారాయణ. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.